హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక విలన్ ఉన్నారు. నిజంగా ఆ విలన్ గురించి మీరు డెఫినెట్గా పుష్ప 2 చూడండి. చూస్తే ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేది డెఫినెట్గా సెర్చ్ చేస్తారు. ఆయన ఉన్న సీన్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్లో చూశారు కదా, ట్రైలర్లో హాఫ్ గుండుతో చూసి ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ క్యారెక్టర్ అని కూడా కొంతమంది డీకోడ్ చేయడానికి ట్రై చేశారు. ఈరోజు మనతో పాటు తారక్ పొన్నప్ప ఉన్నారు. మాట్లాడదాం పుష్ప 2 గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హాయ్. హలో అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నిజంగా నాకు పుష్ప 2 మొత్తం చూసిన తర్వాత మైండ్లో గుర్తున్నది రెండే సీన్స్, జాతర, క్లైమాక్స్. ఆ రెండు సీన్స్ రావడానికి కారణం మీరే, అంత హైలైట్గా అనిపించడానికి. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. అసలు మీ పర్ఫార్మెన్స్, అసలు ఆ విల్నేజ్, అసలు మీ నవ్వు కానీ పళ్ళు చూస్తే భయం వేసింది అసలు. మేకప్ వేసారు యాక్చువల్లీ. రైట్. సో అంటే ముందు మీరు అంటే బాగా ఆడియన్స్కి తెలిసింది కేజీఎఫ్, అవును, ఇంకా దేవర, రీసెంట్గా వికట కవి వెబ్ సిరీస్ చేసిన. ఎస్, ఆ వెబ్ సిరీస్లో చూస్తే క్యారెక్టర్ చాలా సెటిల్డ్గా, చాలా రిచ్, పాజిటివ్ క్యారెక్టర్, చాలా పాజిటివ్గా అనిపించింది. దానికి దీనికి అసలు సంబంధం లేదు, అసలు అంత ఆపోజిట్. అవును. మీరు కేజీఎఫ్ దేవర చేసినప్పటికీ కూడా పుష్ప 2 చూస్తే మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా కనిపించింది. అది థ్యాంక్స్ టు సుకుమార్ సార్ యాక్చువల్లీ. అంటే ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. నాకు సార్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పారు. ఈ క్యారెక్టర్ డిజైనింగే కొంచెం వేరే విధంగా ఉంటుంది. మొత్తం సీన్లో ఎక్కడైనా కూడా మీరు స్మైల్లోనే ఉంటారు. మిమ్మల్ని కొడితే, మీకు అరగుండు చేస్తే, ఏం చేసినా కూడా మీరు స్మైల్తోనే ఉంటారు. అదే మీ ఇది. అండ్ కళ్ళలో ఒక నర్వ్ ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల అది కొట్టుకొని ఉంటా. సో అదొకటి, ఇది రెండు క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. సో దానివల్ల అండ్ వాయిస్ మాడ్యులేషన్ అన్నీ నేను కొంచెం ట్రై చేసిన. ఈ క్యారెక్టర్కి సూటబుల్గా ఏది సెట్ అవుతుందో అని అనుకుని ఆ వాయిస్ మాడ్యులేషన్ చేసుకొని అన్నీ సెట్ అయింది బాగానే. అండ్ మీరు సినిమాలో చూసారు, ఎలా అనిపించింది అని మీరే చెప్పాలి. సో ఫస్ట్ మీది లాంగ్వేజ్ మదర్ టంగ్ కన్నడనా? కన్నడ, కొడవాతక్ అంటారు. మా ఊరు వచ్చి కర్ణాటకలో కొడగు అనే ఒక ప్లేసు. సో కొడవతక్ అని అక్కడ మాట్లాడతాం మనము. బట్ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులో. సో బెంగళూరు కాబట్టి కన్నడ మేజర్గా నేను మాట్లాడతాను. తెలుగు ఎంత ఫ్లూయెంట్గా ఎప్పుడు నేర్చుకున్నారు? ఇప్పుడు ఒక 2.5 years అయిందండి. ఒక 2-3 films చేసిన. ఆ టైంలో నేర్చుకోవాలని నాకే ఒక విధంగా అనిపించింది. సో అప్పటి నుంచి నేర్చుకుని డబ్బింగ్ కూడా నేనే చెయ్యాలి అనే ఒక ఆశతో నేర్చుకొని. అంటే తెలుగు ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు? థ్యాంక్స్ టు కేజీఎఫ్. అంటే కేజీఎఫ్ అనేది ఎప్పుడు ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ అయిందో ఆటోమేటిక్లీ ఇక్కడ గుర్తుపట్టడానికి స్టార్ట్ చేశారు ఇటు సైడ్ కూడా. అండ్ వెన్ యూ సీ అన్ యాక్టర్ హూ ఇస్ గుడ్ ఇనఫ్, హూ కెన్ పుల్ ఆఫ్ అ రోల్, పిలుస్తారు, చూస్తారు, ఆడిషన్స్ ఇస్తారు. సో అలా క్యారెక్టర్స్కి ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన. కొన్ని ఇనిషియలీ సిఎస్ఐ సనాతన్ అని ఒక సినిమా చేసిన. అండ్ దెన్ రజాకర్ అనే సినిమాలో వర్క్ చేసిన. ఆ తర్వాత దేవరా వచ్చింది, ఆడిషన్స్ అండ్ షో రీల్స్ అని పంపించిన తర్వాత దేవరా వచ్చింది. దేవరా నుంచి పుష్ప, ఇలాగే కంటిన్యూ అవుతుంది జర్నీ. సో మూవీస్ అన్నీ ఇప్పుడు మీరేనా డబ్బింగ్? ఎస్, ఇప్పటికైతే నేను తెలుగు సినిమాస్ అన్నీ నేనే డబ్ చేస్తాను. పుష్ప 2లో కూడా మీదే వాయిస్? ఎస్. ఓకే, రైట్. పుష్ప 2లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అసలు ఎలా ఆడిషన్ చేశారు సుకుమార్ గారు? ఆ క్యారెక్టర్కి మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మిమ్మల్ని? నేను యాక్చువల్లీ మైత్రి మూవీస్లో ఉండే సుబ్రహ్మణ్యం సార్ అని ఉన్నారు, ఈపీగా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ నంబర్ నాకు దొరికింది. సో సార్ని కాంటాక్ట్ చేస్తే ఇక్కడ ఒక అసోసియేట్ డైరెక్టర్ అనిల్ అనే వాళ్ళ నంబర్, కాస్టింగ్ ఎవరు చేస్తున్నారో పుష్పకి, వాళ్ళ నంబర్ దొరికింది. సో వాళ్ళకి నేను నా ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టిన. వీడియోస్లో గిల్కి అని ఒక కన్నడ సినిమా చేశాను నేను, ఒక మెంటలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ అది. సో అది చూశారు అని నాకు చెప్పారు సుకుమార్ సార్. అది చూశారు, అది చూసిన తర్వాత మిమ్మల్ని పిలిపించారు అని నాకు అనిల్ గారు చెప్పారు. అండ్ వెళ్ళి నేను సార్ని కలిసినప్పుడు సరే చెప్పారు, అవును నేను ఇలా ఒక క్యారెక్టర్ చూసిన, చాలా బాగానే చేశారు, సో మీరు పుల్ ఆఫ్ చేయగలరు అని నాకు అనిపిస్తుంది.
లెట్స్ ఒక లుక్ టెస్ట్ చేద్దాము, మీ కళ్ళు చాలా నచ్చింది నాకు అని డైరెక్ట్గా చెప్పారు. సో ఆ మేకప్లో మంచి కనపడుతుంది, లుక్ టెస్ట్ చేద్దామన్నారు. అండ్ జాత్రా సీక్వెన్స్లో ఉన్న ఆ చీరలో ఉన్న గెటప్ ఏముందో అది లుక్ టెస్ట్ చేశారు. అండ్ అది వర్కౌట్ అయింది, సరికి నచ్చింది ఆ లుక్. అక్కడి నుంచి ఓకే మనము కంటిన్యూ అవుదాం అని చెప్పి ఆల్మోస్ట్ లుక్ టెస్ట్ చేసి ఒక 3-4 డేస్లో షూట్కి వెళ్ళినా నేను. లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడు అంటే ఆ గెటప్ వేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే క్యారెక్టర్ చెప్పారు, గెటప్ ఏమో గెటప్ వేస్తున్నారు, ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారు. అవును, ఇనీషియల్లీ నాకు ఈ గెటప్ కాదు వేరే గెటప్ ట్రై చేశారు. అది అంత అంటే క్రూవెల్గా ఆ డేంజరస్ విలన్ డెవిల్ లాగా కనపడాలి అనే ఒక థాట్లో అది అంత వర్క్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక లుక్ అని చేశారు. థర్డ్ లుక్కి మనం ఏంటి రెడ్ అండ్ బ్లాక్ హాఫ్ పోర్షన్స్ ఉందో అది ట్రై చేశారు. అండ్ అది నచ్చింది. ఫొటోస్ తీస్తున్నప్పుడు సర్ చెప్పారు, నాకు ఆ స్మైల్ కావాలి, ఆ వికెడ్ స్మైల్ కావాలి, ఏమైనా కూడా ఆ స్మైల్ ఉంచాలి అని. సో ఓకే, ఇదొకటి కొంచెం సైకడెలిక్ క్యారెక్టర్ అని కూడా సర్ చెప్పారు కాబట్టి ఒక డిఫరెంట్గా ఏదో ట్రై చేద్దామని జస్ట్ స్మైల్ మాత్రమే కాదు, మొత్తం ఫేస్నే కొంచెం డిఫరెంట్గా చూపించాలని అనుకున్నా. ఫొటోస్లో వచ్చినప్పుడు అది సెట్ అయింది, ఆ లుక్ సెట్ అయింది. అప్పటి నుంచి ఓకే ఇదే లుక్లో వెళ్ళిపోద్దామని సర్ ఫిక్స్ అయిపోయారు. అంటే ఇక్కడ చూస్తే చాలా ఫెయిర్గా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, అక్కడ చూస్తే చాలా వైల్డ్గా కనిపించారు. అవును, అది ఆల్ థ్యాంక్స్ టు ద మేకప్ ఆర్టిస్ట్. అక్కడ రమేష్ గారు అని మేకప్ ఆర్టిస్ట్ చాలా బాగానే మేకప్ చేశారు. సో దానివల్ల బెస్ట్ ఇది వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ గెటప్ చూసి అసలు ఎవరైనా అని చెప్పేసి చాలామంది వెతకడం స్టార్ట్ చేశారు, దాని మీద చాలా డికోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి గెటప్ చూస్తే ఓవైపు అక్కడ సో ఇంచుమించు ఇలాగే అనిపించింది. అదే జాతర సీన్ గురించి చాలా హైప్ క్రియేట్ చేశారు. సో ఆ జాతర సీన్లో మీరు కూడా ఉన్నారని అర్థమైంది. అసలు మీ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ హాఫ్ గుండె ఎందుకు అయ్యింది, అవును, అదంతా చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ట్రైలర్లో ఈ షాట్ పడుతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ ఆల్ సర్ప్రైజ్ ఫర్ మీ యాజ్ వెల్. సో పడినప్పుడు ఇన్ఫ్యాక్ట్ అది 1 సెకండ్ కూడా ఉండదు, ఆ షాట్ ఒక హాఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. బట్ ఆ క్రేజ్ ఎలా మారిపోయిందంటే నాకు యాక్చువల్లీ సర్ప్రైజ్ అయింది. ఏంటి ఇది, వావ్, మంచి హైప్ తీసుకుంటున్నది అని. ఎందుకంటే మనం షూట్ చేసేటప్పుడే కొంచెం అనిపించింది, ఈ లుక్ చూస్తేనే చాలా డిఫరెంట్గా ఉంది, ఒక రకంగా ఆ స్మైలు ఆ అరగుండు అంటేనే ఒక డిఫరెంట్గా ఉంది, ఎక్కుతుంది ఇది ఆడియన్స్కి అని అనుకున్నాను నేను పర్సనల్గా. బట్ ఎప్పుడు అది ట్రైలర్లో పడిందో అండ్ వెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ వీడియోస్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, ట్రోల్ పేజెస్లో ట్రోల్ అవుతున్నాయి. సో అప్పుడు చూసినప్పుడు అనుకున్నా ఓకే ఇది చాలా వైరల్ అవుతుందని. అండ్ ఆల్ థ్యాంక్స్ టు పుష్ప 2. ఆ వైరల్ అయిన తర్వాత ఇప్పుడు సినిమాలో చూసినప్పుడు అందరూ ఈ 2 సీక్వెన్సెస్ చాలా బాగుంది. అండ్ నో డౌట్ అల్లు అర్జున్ సార్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఈ 2 సీక్వెన్సెస్లో. సో నాకు ఆ సీక్వెన్స్లో భాగమై ఉండేదానికి నాకు కూడా చాలా ఒక హ్యాపీ ఫీల్ మూమెంట్ అని చెప్పొచ్చు. అంటే అక్కడ హీరో బెస్ట్ ఇవ్వడానికి కూడా అక్కడ విలన్ అంతే పర్ఫార్మెన్స్ ఉండాలి, మనకి విలన్ను కూడా మనం అంతే ఇమాజిన్ చేసుకోవాలి, ఇప్పుడు హీరో ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేయాలి అనేది. సో డెఫినెట్గా అది మీకు కూడా ఉంటుంది. సో అంత బాగా అనిపించింది నాకు, అందుకే నాకు చాలా ఎక్సైటెడ్గా చెప్తున్నాను. ఓకే, రైట్. అండ్ ఇంకా అంటే మీకు చెప్పిన తర్వాత ఈ కిల్లి క్రాంతి గారిని కూడా తీసుకొచ్చి మీ బ్యాచ్లో జాయిన్ చేశారా? సో మీరంతా ఒక బ్యాచ్ అని? లేదు, యాక్చువల్లీ ముందే అనుకున్నారు, క్రాంతి గారు సర్ని కలిసారు అనుకుంటా. సో నేను వెళ్ళినప్పుడు మీ బ్యాచ్ వీళ్ళందరూ ఉంటారు అని నాకు చెప్పారు. అండ్ ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు అస్సలు నాకు ఐడియా లేదు ఎవరు ఏంటి అనేది, చాలా హడావడిలో ఫస్ట్ డే షూట్ జరిగింది నాకు. సో అప్పుడే వెళ్ళినప్పుడు అందరినీ కలిసిన, అప్పుడే క్రాంతి గారిని అండ్ వేరే అందరూ ఫ్రెండ్స్ అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయ్యింది. కానీ సార్ నాకు అర్థం కాలేదు, మీరు అసలు ఆ జాతర సీక్వెన్స్లోకి ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్లస్ ఆ గెటప్లో ఎందుకు వచ్చారు నాకు అర్థం కాలేదు. అప్పటి వరకు మీ క్యారెక్టర్ ఎక్కడ కనిపించదు, ఉండదు, సడన్గా ఆ గెటప్లో ఎంటర్ అవుతారు అక్కడికి. అసలు అక్కడికి ఎందుకు ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఆ గెటప్స్తో ఎందుకు వచ్చారు? నేను విన్నట్టు గంగమ్మ తల్లి జాతర అనేది ఆంధ్రాలో చాలా ఫేమస్ ఇది. అండ్ బేసికలీ ఈ ఏమంటారు రాయలసీమ సైడ్, చిత్తూరు సైడ్ ఇక్కడ కొంచెం ఎక్కువ అని నేను విన్నా. సో యూజువల్గా ఆ జాతరలో ఎంజాయ్ చేయడానికి ఒక పండగ
ఇది చేయాలి, ఎంజాయ్ చేయాలి అనే ఒక థాట్లో వస్తారు కదా. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అవుతుంది. కానీ వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అస్సలు ఏమీ మనము ఇప్పుడు ఓపెన్ చేయము. వీడిని కొట్టిన తర్వాత తెలుస్తుంది పుష్పకి ఈడు ఎవ్వడు, ఈడు వెనకాల ఎవరున్నారు అనే ఒక ఇది తెలుస్తుంది అనే ఒక థాట్లో ఇది స్టార్ట్ చేశారు. అండ్ మీరు ఇన్ఫ్యాక్ట్ జాతరలో చెప్పినట్టు వచ్చేసాడు ఈడు ఎవ్వడు అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడు రివీల్ అవుతుందో, జగపతి బాబు గారు వచ్చి చెప్తారో, అప్పుడు పుష్పకు కూడా ఒక ఓకే ఈడు నాకు కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేటే, వెనకాల పవర్ ఉండేవాడు, సో ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక థాట్లో అందరూ వస్తారు అన్నట్టు మీరు సినిమాలో చూస్తారు. సో ఇనీషియలీ ఆ బిల్డప్ ఉండదు ఎవడు ఈడు అని. తర్వాత అరగుండు కొట్టిన తర్వాత ఈడు బ్యాక్గ్రౌండ్ అని సినిమాలో రివీల్ అవుతుంది. కానీ అంటే ఆ సీన్లోకి ఎంటర్ అవ్వడానికి మీకు జస్ట్ అమ్మాయిల్ని ఏడిపించడానికి అక్కడ జాతర జరుగుతుంది, అమ్మాయిలు ఉంటారు. అవును, అది జరుగుతుంది అని నేను కూడా విన్నా. అంటే గంగమ్మ తల్లి జాతర అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి అని వస్తారు కదా. సో యూజువలీ 2 రీజన్స్ కోసం చీర వేసుకుంటారని నేను విన్నా. ఒకటి ఏదైనా కోరికలు ఉంటాయి, అది ఓకే అయ్యింది, అమ్మవారి దయ వల్ల అన్నీ అయ్యిందంటే చీర కట్టుకుంటారు. లేదంటే జస్ట్ ఎంజాయ్మెంటు, చీర కట్టుకొని డ్రెస్అప్ చేసుకొని ఒక హంగామా చేద్దామని ఒక థాట్లో వస్తారు అన్నట్టు 2 రీజన్స్ యూజువలీ ఉంటాయంట. సో మన బ్యాచ్ మొత్తము అక్కడ వచ్చి హంగామా చేయాలి, మనమే తోపు అని చూపించాలి అనే ఒక థాట్లో అక్కడ వస్తామన్నట్టు ఉంటుంది. సో అక్కడ వచ్చి ఎంజాయ్ చేసేటప్పుడు పుష్ప వాళ్ళ అన్న ఇది డాటర్ని ఇది చేస్తాము. అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. సో మీకు షూట్ చేస్తున్నప్పుడు అనిపించిందా స్క్రీన్ మీద ఇది ఎలా ఉండబోతుంది అని మీరు ఏమైనా ఇమాజిన్ చేసుకోగలిగారా? యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయ్యే ముందే నాకు ఒక బేసిక్ ఐడియా చెప్పేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేజర్ ఎపిసోడ్స్ 2 సీన్స్ ఉంటాయి, బట్ మేజర్ 2 సీన్స్ అది అని అన్నారు. ఇనిషియల్లీ 2 సీన్సా ఏంటిది అని కొంచెం బాధ అనిపించింది. బట్ షూట్ చేస్తున్నప్పుడు నాకు ఆ క్లారిటీ దొరికింది. ఇది 2 సీన్ కానీ చాలా పెద్ద సీక్వెన్స్ ఇది. సో బాగానే ఒక ఇది రికగ్నిషన్ దొరుకుతుంది. అండ్ మనం ఎంత బెస్ట్ ఇవ్వచ్చో అది ఇస్తే ఆటోమేటికలీ అందరికి ఎక్కుతుంది అది అని అనుకుని నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. జాతర ఎన్ని రోజులు షూట్ చేశారు, క్లైమాక్స్ ఎన్ని రోజులు షూట్ చేశారు? జాతర ఆల్మోస్ట్ నాకు తెలిసినట్టు ఒక 20 days జరిగింది, నా పోర్షన్స్ మాత్రమే. అది కాకుండా డ్యాన్సు, ఆ సీన్స్ వేరే సీన్స్ ఉన్నాయి, అదన్నీ జరిగింది. బట్ మన పోర్షన్స్ ఆల్మోస్ట్ ఒక 20 days. అంటే ఫైట్స్ అన్నప్పుడు టైం తీసుకుంటుంది. సో దానివల్ల అదొకటి 20 days. అండ్ ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 30-35 days జరిగింది. అన్ని ఫైట్ వల్ల. అంటే మీరు చూస్తున్నారు చేతులు కాళ్ళు కట్టి ఫైట్ చేయాలంటే ప్రతిరోజుకి హార్డ్లీ ఒక 2-3 షాట్స్ జరుగుతాయి. అంత పెద్ద సెటప్ని మూవ్ చేయాలి, ఆ షాట్ కరెక్ట్గా రావాలి. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క షాట్కి ఆల్మోస్ట్ నాకు తెలిసినట్టు 30-35 టేక్స్ ఇచ్చారు. అండ్ మన లాస్ట్లో చంపే సీన్ ఒకటి ఉంది కదా, అది కూడా ఆల్మోస్ట్ 20 టేక్స్ అయితే జరిగింది. నాకు ఇంకా గుర్తుంది. మొత్తం అది చేసి నాకు ఆ రోజు నిద్ర రావట్లేదు, కంప్లీట్ దిమ్మ తిరుగుతున్నాయి అంటారు కదా, అలా ఒక సిచ్యువేషన్ జరిగింది. సో ఆల్మోస్ట్ 20-25 టేక్స్ జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ షాట్ అసలు అది మీది. ఆ షాట్ హై, అసలు చాలా హై. యూజువలీ అందరూ ఫైటర్స్ని పెట్టి బాడీ డబుల్స్ని పెట్టి అది చేసేస్తారు. బట్ ఇక్కడ చాలా పర్టికులర్గా ఆ షాట్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీ ఫేస్ మీద, మీ ఎక్స్ప్రెషన్ మీద స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ స్టంట్ అయ్యే వరకు మీరే ఉంటారు. సో నో బాడీ డబుల్ అని చెప్పి మమ్మల్నే చేపించారు. అండ్ మీరు ఆ ప్రతి ఒక్క సీన్లో చూస్తున్న మన అల్లు అర్జున్ సార్ చేసిన ప్రతి ఒక్క షాట్ వాళ్ళే చేశారు, బాడీ డబుల్ యూజ్ చేయలేదు. జస్ట్ కాళ్ళు చేతులు కట్టేసి. అవును, ఒకే ఒక షాట్కి బాడీ డబుల్ యూజ్ చేశారు. అది లేదంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క షాట్ అల్లు అర్జున్ సరే చేశారు. అందుకే హీఈస్ గెటింగ్ దట్ అప్రిషియేషన్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఈవెన్ ఆ కిల్లి క్రాంతి గారి క్యారెక్టరు, మీ క్యారెక్టరు ఎండింగ్ ఎలా ఉంటుందంటే ఇద్దరిది కూడా పీక్స్. నిజంగా ఫ్యాన్స్కి హై ఫీల్ వస్తుంది అక్కడ చూస్తే. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సో అంటే ఇంకా జాతర సీన్ అంటే మీరు లైవ్లో చూస్తున్నప్పుడు
స్క్రీన్ మీద ఈరోజు మాకు చూస్తుంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఇప్పటివరకు అసలు నిజంగా చూడలేదు ఇంత పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపించింది ఫ్యాన్స్ కానీ మాకు కానీ అందరికీ. మీకు లైవ్లో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అక్కడ కూడా ఏమైనా రిస్క్ చేసింది, టేక్స్ ఎక్కువ తీసుకున్నవి అవి ఉన్నాయా? అదే ఫైట్స్ అన్నప్పుడు అది జరిగింది. బట్ మీరు అనేది నాకు తెలుసు, వాళ్ళు ఫస్ట్ చీర వేసుకొని వచ్చి అక్కడ తాండవం చేశారు. మనకి అన్ఫార్చునేట్లీ అది చూడడానికి ఆపర్చునిటీ దొరకలేదు. అదన్నీ అయిన తర్వాత మనము జాయిన్ అయ్యాము. ఆ పోర్షన్స్ అన్నీ అయిన తర్వాత. సో ఆల్మోస్ట్ మనం ఫైట్ చేస్తున్నప్పుడు, ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే మనము కలిసినాము. అండ్ ఆ తర్వాత ఏడుస్తారు, పుష్ప ఏడుస్తాడు, అన్న ఏదో చెప్తాడని చెప్పి. సో ఆ సీన్లో నేను ఆ పర్ఫార్మెన్స్ చూసిన, చాలా బాగానే చేశారు. అండ్ ఇప్పుడు మొత్తం ఇండియానే ఇండియా కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ మాట్లాడుతున్నారు ద పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉందని. సో ఆ పీక్ పర్ఫార్మెన్స్తో మనము మన బెస్ట్ ఇచ్చాము. సో అన్నీ బాగానే కనబడుతుంది ఇన్ ద సినిమా అన్నప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్. ఆ సీన్ కంటే ఇప్పుడు మేకప్ వేయడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ ఆ డ్రెస్తో ఫైట్ చేయడానికి చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మేకప్ ఎంత టైం అంటే మీకు మేకప్ చేయాలి, మీ అందరికీ చేయాలి, మీరు సేమ్ ఇంచుమించు గెటప్స్ ఉండే, ఆయనకి మేకప్ చేయాలి, దీనికి ఎంత టైం తీసుకునేవాళ్ళు? అండ్ ఇంకా ఫైట్ సీన్ ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డారా ఆ డ్రెస్తో? నాకు తెలిసినట్టు ఆల్మోస్ట్ 1.5 hour మేకప్కి పడేది ప్రతిరోజు. ఆ చీర కట్టుకొని ఫుల్ టైం ఉండడానికైతే మనకు అవ్వదు, అబ్బాయిలకైతే అవ్వదు అని నాకు తెలిసింది. ఆ జాకెట్, ఆ చీర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. సో ప్రతి షాట్ అయిన తర్వాత మనము తీసేసి మన బట్టలు వేసుకొని మళ్ళీ షాట్ అన్నప్పుడు టకటక అని అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో మేకప్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పడేది. అండ్ లక్కీలీ మనము ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు, ఆ చీరతో లేదు, అంత ఇబ్బందిగా అనిపించలేదు. బట్ అల్లు అర్జున్ సార్ వాళ్ళు అంత చేశారు, మేబీ చాలా ఇబ్బందిగా ఉండేదేమో. బట్ అది ఏది కనపడకుండా వాళ్ళు అంత బాగానే చేశారు, ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్కడ చేశారు సార్ ఆ సీను? ఆ మొత్తం సెట్టేనా? మొత్తం సెట్టే, ఆర్ఎఫ్సిలో సెట్ వేసి మన 2 సీక్వెన్స్ ఏమున్నాయో అది మొత్తము ఆర్ఎఫ్సి సెట్లోనే మనం చేసాం. చెప్పులు మెడలో వేయడం, గాడిదని ఎక్కించారు. అవును, మీకు ఏం టెన్షన్ అవ్వలేదా? యాక్చువల్లీ మనకైతే ఇవ్వలేదు, కొంచెం వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టింది గాడిద, కానీ నాకైతే ఏ ప్రాబ్లం చేయలేదు, బాగానే కోఆపరేట్ చేసింది. ఎలా ఫీల్ అయ్యారు? చెప్పులు దండ వేయడం, సగం గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించడం, అంటే ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? టు బి వెరీ ఫ్రాంక్, చెప్పుల దండ వేసినప్పుడు 2 విధానంగా నేను ఆలోచించిన. తారక్గా ఆలోచించినప్పుడు కొంచెం బాధ అనిపించింది, ఏంటిది పాత చెప్పలన్నీ వేస్తున్నారు. పాత చెప్పులు తెచ్చారా? పాత చెప్పలే అంటే ఆ ఒరిజినాలిటీ కనపడాలంటే, ఇప్పుడు కొత్త చెప్పలంటే చూస్తేనే తెలిసిపోతుంది ఇది కొత్త చెప్పలని. అప్పుడు తారక్గా అది బాధపడేటోడిని. బట్ ఎప్పుడు బుగ్గారెడ్డిగా అక్కడ వచ్చానో అప్పుడు లేదు, ఇది క్యారెక్టర్కి కావాలి, మనం చెయ్యాలి అని ఒక థాట్ ప్రాసెస్లో వచ్చి, ఓకే ఇప్పుడు మనం తారక్ కాదు బుగ్గారెడ్డి, సో బుగ్గారెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామని చెప్పి అది చేసినాము. అంత ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆ మూడ్లోనే వెళ్ళిపోవాలన్నట్టే అన్నారు. సో అది బాగానే వచ్చింది. అది నైట్ సంధ్యా థియేటర్లో చూసుకున్న తర్వాత ఏంటి అక్కడ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? అల్లు అర్జున్ గారు ఆయన కూడా ఫ్యామిలీతో వచ్చారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం నేను తెలుగు రాష్ట్రాల్లో వచ్చి సినిమా చూస్తున్నా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నాకు భయం వేసిందండి, నిజంగా చెప్పాలంటే. నేను ఇలా ఉంటుందని అనుకోలేదు. వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము, అక్కడ ఆ హడావడి చూస్తున్న జనాలందరూ అంత క్రేజు, అబ్బో నాకు ఎగ్జైటెడ్గా ఉండాలా లేదంటే టెన్షన్లో ఉండాలా అని అర్థం కాలేదు. ఒక 3-4 మెంబర్స్ వెళ్ళాము, మన ధమాకా డైరెక్టర్ త్రినాథరావు సార్తో కూడా వెళ్ళినాము. పాపం వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు అక్కడ. త్రినాథరావు గారితో ఇదేనా? ఇదే మాస్క్ పెట్టుకున్నారు మీరేనా? మాస్క్ పెట్టుకోకపోతే మళ్ళీ చంపేస్తారేమో అని నేను అబ్జర్వ్ చేశాను. త్రినాథరావు గారు వచ్చారు, ఆయనతో పాటు ఎవరు మంచి హ్యాండ్సమ్లా ఉన్నారు, ఎవరైనా హీరోనా మాస్క్ పెట్టారు, నేను అబ్జర్వ్ చేశాను. బయట తీసుకుందామా అక్కడే అని, బట్ నాకు ఫేస్ ఐడియా రాలే, తెలియలేదు అసలు. మాస్క్ వేసుకోకపోతే ఆ క్యారెక్టర్ వల్ల నన్ను చంపేస్తారని కొంచెం భయం వేసింది. సో అందుకే మాస్క్ తీయలేదు, జస్ట్ అక్కడి నుంచి బయట వెళ్ళిపోయినా. బట్ ఆ
ఫస్ట్ సీన్ చూస్తున్నా, ఇన్ఫ్యాక్ట్ ఈ కథ మీకు చెప్పాలి, ఫస్ట్ సీన్ నేను చూస్తున్నా అక్కడ సంధ్య 70mm అందరూ గేట్ బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేసారు. అది చూసారు అనుకుంటా అందరూ. అక్కడ ఫైట్ జరుగుతుంది, ఫైట్ దెబ్బలు పడుతున్నాయి అక్కడ ఇక్కడ అని. ఇక్కడ చూస్తుంటే ఏదో ధబ్ 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 అని సౌండ్ వస్తుంది. నేనేంటి ఇది ఎక్కడ అంత మంచి స్పీకర్ పెట్టారు అని చూస్తుంటే డోర్ మీద ఫ్యాన్స్ వచ్చి కొడుతున్నారు ఓపెన్ చేయడానికి. నాకు అప్పుడు భయం వేసింది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు అని. వాళ్ళు లక్కీలీ పోలీస్ వచ్చి ఇది కంప్లీట్గా కంట్రోల్ తీసుకున్నారు. సో అన్నీ సేఫ్గా ఇదైంది. బట్ తెలీదు ఎవరో ఇన్సిడెంట్ జరిగింది ఏంటో అని విన్నా, అది నిజమా కాదా నాకు తెలీదు. బట్ కొంచెం అది బాధ అనిపించింది. అల్లు అర్జున్ గారితో అక్కడ మాట్లాడారా? అస్సలు లేదు, పక్క కూడా వెళ్ళడానికి అవ్వలేదు, అంత క్రౌడు. మనం యాక్చువల్లీ 35mm వెళ్ళాల్సింది, 70mm వచ్చేసాము. తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి అవ్వదండి, ఒక 1 hour ఇక్కడే ఉండిపోద్దాము. మనకు తెలుసు ఆల్మోస్ట్ 3 hours సినిమా, సో 1 hour ఉండిపోతాం, తర్వాత వెళ్దామని చెప్పి అక్కడ నిలబడి నేను అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చూసిన ఆ ఎంజాయ్మెంట్, పండగలాగా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అదైతే చాలా నచ్చింది. ఆ తర్వాత స్లోగా కొంచెం క్రౌడ్ కంట్రోల్ అయినప్పుడు మనం 35mmకి వెళ్ళాము అక్కడి నుంచి. ఓకే, సో అక్కడ టీంతో ఎవరితో మాట్లాడలే? మూవీ టీంతో అదే అల్లు అర్జున్ సార్ వచ్చారని నాకు తెలిసింది అంతే. అది కాకుండా వేరే ఎవరు వచ్చారనే ఐడియా లేదు. అల్లు అర్జున్ సార్ వాళ్ళ టీం కొంతమందిని కలిసిన అంతే. అది కాకుండా ఎవరిని లోపలికి వెళ్ళి వచ్చారు అవును, అస్సలు ఎవరిని కూడా చూడడానికి అవ్వలేదు. అంత ఒక అక్కడ క్రౌడ్ ఇది అయింది. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఇంత సినిమా అంటే ఇంత పండగలాగా ఫ్యాన్స్ ఎంత రచ్చ చేయడం? నాకు అదే భయం వేసిందని చెప్పినా కదా. కర్ణాటకలో నేను KGF 2కి వెళ్ళినప్పుడు చూసిన, బట్ ఇలాంటి ఒక సీన్ చూడలేదు. మేబీ చాలా కంట్రోల్డ్గా అక్కడ హ్యాండిల్ చేశారేమో, నాకు అస్సలు ఐడియా లేదు. బట్ ఇక్కడైతే ఇట్ వాజ్ సంథింగ్. ఒక పాయింట్లో ఎగ్జైట్మెంట్, ఒక పాయింట్లో ఆ భయము, అన్నీ అక్కడ కనబడింది. KGF, దేవర, పుష్ప ఏది మీకు కిక్ ఇచ్చింది? ఏ క్యారెక్టర్ మీకు కొంచెం మీ నేమ్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళింది? టు బి వెరీ ఫ్రాంక్, ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క స్టెప్ నాకు. ఇప్పుడు KGF అయిన తర్వాత దేవర వచ్చింది, కొంచెం బెటర్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంది అండ్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది. అదైన తర్వాత ఇంకా కొంచెం ఒక స్టెప్ హయ్యర్ పుష్ప 2 వచ్చింది, ఇంకా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఇంకా కొంచెం మంచి స్క్రీన్ ప్రజెన్స్. సో స్టెప్ బై స్టెప్ ఆ టైంకి ఆ క్యారెక్టర్స్ అండ్ ఆ సినిమాస్ నాకు ఆ కిక్ ఇచ్చింది. సో హోప్ఫుల్లీ ఇలాగే ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఇంకా పైకి వెళ్దాం అన్నట్టు ఉన్నా. సో మేబీ థింగ్స్ విల్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి? మీకు బాగా మైండ్లో ఉండిపోయిన కాంప్లిమెంట్ ఏంటి ఇప్పుడు? యాక్చువల్లీ నిన్న నైట్ నుంచే కాల్ వస్తున్నాయి. నాకు హెల్త్ బాగాలేదు, పడుకోవాలి అని టాబ్లెట్స్ తీసుకొని పడుకుంటే కూడా నిద్ర రావట్లేదు. కంటిన్యూస్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. అండ్ చాలామంది మంచి మంచి ఇది ఇచ్చారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్క లైన్ ఉంది, పులి అనేటోడిని నేను పిలుస్తా, ఒక 2-3 టైమ్స్ పిలుస్తా, ఒరే పులే అని. అది చాలా మందికి ఎక్కింది. వాళ్ళు ఫోన్ చేసి అదే అదే దీంట్లో మాట్లాడుతున్నారు నాతో. చాలా బాగుంది అది, చాలా బాగానే చేశారు. క్యారెక్టర్ని మీరు ఆహ్వానించుకున్నారు అని అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. సో వెరీ వెల్ డన్ అని చెప్పారు. సో వెరీ హ్యాపీ. ఇంకా ఇంకొక మేబీ 3-4 డేస్లో ఇంకా మంచి మంచి రివ్యూస్, మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షూట్ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు ఏం చెప్పారు మీ యాక్టింగ్కి, ఆ క్యారెక్టర్? అదైతే ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అల్లు అర్జున్ సార్ అయితే చాలా కేర్ తీసుకొని చూసేవారు అండ్ అడిగేవారు, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, మనం ఇలా చేద్దామా అని చెప్పేవారు. బట్ సుకుమార్ సార్ అయితే నేను మర్చిపోను, నేను లైఫ్లో మర్చిపోను. ఒక షాట్ ఉంది, పుష్పని కింద పెట్టి నేను లాస్ట్లో వెళ్ళి నేను ఒక డైలాగ్ చెప్తా అడిగి, ఏంటి టీవీలో ఏదో చెప్పావు కదా, రప్ప రప్ప అని నరుకుతావు కదా, ఇది మనము ఆ షాట్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సుకుమార్ సార్కి అది చాలా నచ్చి వచ్చి హగ్ చేసి కిస్ చేశారు ఆ రోజు.
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి సారీ అండి కిస్ చేసిన ఏం అనుకోవద్దు. సార్ మీరు కిస్ చేశారు సార్, నేనేం అనుకోను, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. సో ఆ సీన్ చేసినప్పుడు అందరూ యాక్చువల్లీ అక్కడ ఎంజాయ్ చేశారు, నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. సో అక్కడే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే అందరికీ ఇది బాగానే నచ్చుతుంది. సో సినిమా వచ్చినప్పుడు ఈవెన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, దేవర చేశారు, పుష్ప చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇంకా అల్లు అర్జున్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అవును అవును. సో ఇద్దరు యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా డిఫరెంట్గా అప్రోచ్ అవుతారు, అదైతే నేను చూసిన. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సార్ దేవరాలో చూసినప్పుడు అందరికీ తెలుసు, అన్ని చోట్ల నేను చెప్తున్నా, ఈజ్ అ వన్ టేక్ ఆర్టిస్ట్. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఫట్టని వస్తారు, ఇది చేస్తారు, ఇది నచ్చిందంటే టక్ అది డన్, బెస్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అదే మనం అల్లు అర్జున్ సార్ని చూస్తే వాళ్ళు సెట్కి వచ్చి ఆలోచిస్తారు ఫస్ట్, ఈ సీన్ ఇలా చేస్తే, ఈ షాట్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ మేనరిజం ఇలా యూస్ చేస్తే, ఇది ఇప్పుడు ఇలా చేస్తే ఈ పాయింట్లో ఎలా కనపడుతుంది, డిస్కస్ చేస్తారు సుకుమార్ సార్తో. వాళ్ళ డిస్కషన్ తర్వాత ఒక బెస్ట్ దీన్ని తీసుకొని వచ్చి చేస్తారు. అది అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మిస్ కొట్టిందంటే మళ్ళీ చేస్తారు. అంటే హీఈస్ నాట్ జస్ట్ సాటిస్ఫైడ్, ఓకే చేసినాము వదిలేద్దాము అన్నట్టు ఉండదు. వెళ్తారు మళ్ళీ, ఓకే ఏదైనా బెటర్మెంట్ చేయవచ్చా, ఏదైనా ఇది బెస్టే ఇస్తారు, బట్ బెస్ట్లో ఇంకొక బెస్ట్ ఏమైనా ఇవ్వచ్చా అని ఆలోచిస్తారు. సో దీస్ వర్ ద డిఫరెంట్ టేక్స్ టువర్డ్స్ డిఫరెంట్ హీరోస్ వీళ్ళిద్దరి మధ్య నేను చూసినది. అండ్ ఇంకా ఇద్దరు బెస్ట్ డాన్సర్స్, నో డౌట్. సో మీరేం చెప్తారు, హూ ఈజ్ బెస్ట్ అంటే డాన్సర్? మళ్ళీ ఇద్దరిది డిఫరెంట్ స్టైల్స్. నేను ఎన్టీఆర్ సార్ని చూసినప్పుడు నాకు ఎక్కువ ఏమనిపిస్తుందంటే చాలా ఎనర్జీ, వాళ్ళ ప్రతి ఒక్క స్టెప్లో ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది. బట్ అల్లు అర్జున్ సార్ స్టెప్స్లో ఎక్కువ గ్రేస్ ఉంటుంది, ఆ స్టైలు మేనరిజం కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. మేబీ దట్ ఈస్ దర్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డాన్సెస్. ఇప్పుడు మనము భరతనాట్యం బెస్టా, లేదంటే కూచిపూడి బెస్టా, లేదంటే ఇంకొకటి ఏదైనా బెస్టా అని చెప్పినప్పుడు కంపేర్ చేయడానికి అవ్వదు. రెండు వాళ్ళ వాళ్ళ చోట్ల దే ఆర్ ద బెస్ట్. బట్ ఏది ఏ స్టైల్ ఏ విధానం అనేది మ్యాటర్ అవుతుంది. సూపర్ సూపర్. ఓకే రైట్ సార్. సో ఈ మూవీ తర్వాత అంటే ఇప్పుడు చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు డెఫినెట్గా కాల్స్ వస్తాయి, తెలుగు ఇండస్ట్రీలో మీకు ఛాన్సెస్ డెఫినెట్గా ఎక్కువగా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు నెక్స్ట్ ఏమన్నా ఇంకా ప్రాజెక్ట్స్ ఏమన్నా ఓకే అని? యాక్చువల్లీ మన మైత్రి మూవీస్ రవి సర్రే చాలా చూశారు, చూసి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ రోజే, చాలా బాగానే చేస్తున్నారు, సినిమాస్ ఉన్నాయి చెప్తా అని చెప్పారు. సో హోప్ఫుల్లీ కొన్ని డైరెక్టర్స్ని కలిసిన ఇప్పుడు అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్, తొందరగా నేను చెప్తా ఏదేది మూవీస్ ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి అనేది నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. రైట్ రైట్ సార్. డెఫినెట్గా మీకు చాలా మంచి క్యారెక్టర్స్ వస్తాయి. విలన్ క్యారెక్టర్స్లో నాకు తెలిసి మిమ్మల్ని మ్యాక్సిమం చూస్ చేసుకునే థాట్ వస్తుంది ఈ పుష్ప 2లో చూసిన తర్వాత. సో ఈయన తీసుకుంటే బెస్ట్ ఇస్తారేమో, బాగుంటుందేమో అని చెప్పి చూద్దాం. ఓన్లీ నెగటివ్కి ఉండిపోకూడదు అని నేను కూడా ఉన్నా. ఇప్పుడు మీరే చెప్పారు వికటకవి చూసారని. సో ఒక పాజిటివ్ క్యారెక్టర్ పాజిటివ్గా ప్లే చేసినప్పుడు ఒక వర్సటైలిటీ కనపడుతుంది. పాజిటివ్గా కూడా చేయొచ్చు, నెగటివ్గా కూడా చేయొచ్చు అని యాజ్ అన్ యాక్టర్ మనం అది ప్రూవ్ చేసుకోవాలనే ట్రై చేసే ఒక ఇది. ఇప్పుడు ఓన్లీ నెగటివ్లో ఉండిపోకూడదు అనే థాట్ కూడా నాది ఉంది. సో ఫ్యూచర్లో ఇఫ్ ఐ గెట్ అ ఫ్యూ పాజిటివ్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ ఐ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద మూవీలో ఒక పాజిటివ్ క్యారెక్టర్ మాటలు జరుగుతున్నాయి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్ దెన్ సూపర్ సూపర్. సో అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి. ఓకే రైట్, సూపర్ సార్. సో డెఫినెట్గా మీకు మంచి మంచి అవకాశాలు టాలీవుడ్లో తెలుగు ఇండస్ట్రీలో డెఫినెట్గా వస్తాయి. మిమ్మల్ని ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్లో డెఫినెట్గా మేము చూస్తాం, రావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.